ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ వ్రిట్స్ గురించి చెప్పుకుందాం. ఐ థింక్ లాస్ట్ సెషన్ శ్రీకాంత్ సార్ వాస్ ఎక్స్‌ప్లెయిన్డ్ అబౌట్ ద ఫండమెంటల్ రైట్స్, రైట్? Yes, madam. Yeah. So, first of all, we all know about the Constitution. What is the Constitution? కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని మనం చాలా రోజుల నుంచి ఎప్పటినుంచో వింటున్నాం. చిన్న చిన్న లైక్ మనం ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నప్పటి నుంచి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో మనకి తెలుసు. కాకపోతే ఇది లాలో ఎలా ఉపయోగపడుతుంది? అసలు కాన్స్టిట్యూషన్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. బికాజ్ యాస్ వి ఆల్ ఆర్ లా స్టూడెంట్స్, వి నీడ్ టు నో కంప్లీట్ కాన్స్టిట్యూషన్ రూల్స్ అండ్ ఆర్టికల్స్ అండ్ ఎవ్రీథింగ్. బికాజ్ మనం అది లాని మొత్తాన్ని గైడ్ చేసే ఒక సుప్రీం లా అని చెప్పుకోవచ్చు అనమాట కాన్స్టిట్యూషన్ అంటే. సో మనం దీన్ని యూజ్ చేసి లాస్ ని కొన్నిసార్లు ఇంటర్ప్రిట్ చేస్తాము, అట్లాగే కొన్నిసార్లు రూల్ కూడా చేస్తుంటాము. సో దాన్ని ఫాలో అయ్యేదాన్ని కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లా స్టూడెంట్స్ అండ్ లా సబ్జెక్ట్స్ ఆల్సో. మెయిన్లీ కాన్స్టిట్యూషన్ లో వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రిట్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్. ఈ 4 టాపిక్స్ అనేది రెగ్యులర్ గా వింటూ ఉంటాము. ఈ 4 టాపిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం మీద మనం ఎక్కువగా యూజ్ చేసేది, మనకి ఎక్కువగా ఉపయోగపడేది కూడా ఓన్లీ దీస్ 4 టాపిక్స్. సో we will follow this. Fundamental rights already over. That's why today we are going to learn about the fundamental duties, directive principles of state policy, and writs for enforcement of rights. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A లో ఉంటది. ఫండమెంటల్ డ్యూటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో added by 42nd amendment 19 please give me a second. Yeah. Added by 42nd Amendment 1976, later one more added by 86th Amendment. Actually, these fundamental rights అనేవి 42nd Amendment లో యాడ్ చేశారు. అలాగే 86th Amendment లో మళ్ళా ఇంకొకసారి అమెండ్మెంట్ జరిగి కొన్ని చేర్చడం అనేది జరిగింది. టోటల్ గా దీస్ ఆల్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ 11 డ్యూటీస్. We have fundamental duties. These fundamental duties not enforceable in courts, but morally and legally significant. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి వాటిని మనం లీగల్ గా ఎన్ఫోర్స్ చేయలేమన్నమాట. కోర్ట్స్ లో వాటిని యూజ్ చేయడము, లేదా ఒక రూల్ బుక్ లాగా ఇది చూపించి చేయడం అనేది జరగదు. కాకపోతే ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే మోరల్లీ అండ్ లీగల్లీ సిగ్నిఫికెంట్, ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటది. వీటి యొక్క రిఫ్లెక్షన్ అనేది మన లా పైన చూపిస్తది, కానీ ఎన్ఫోర్సిబుల్ అయితే చేయలేము. ఎయిమ్డ్ ఎట్ రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్, మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉన్నప్పుడు, ఎలా రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉన్నప్పుడు మన ఎయిమ్ ఏంటి అనేది చూపించడం కోసం ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇచ్చారనమాట. లైక్ ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఫండమెంటల్ రైట్స్ ని ఎలాగైతే పొందుతున్నాడో, అలాగే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా తప్పనిసరిగా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి చెయ్యాలి అన్నది మన కాన్స్టిట్యూషన్ లో వీటిని చేర్చడం జరిగింది. List of fundamental duties. Article 51A duties. Respect Constitution, flag, anthem. Follow ideals of freedom, struggle. Protect sovereignty, unity, integrity of India. Defend the country. Promote harmony, brotherhood. Preserve rich heritage and culture. Protect environment, forests and wildlife. Develop scientific temper and inquiry. Strive for excellence, provide education to children. Safeguard public property, avoid violence. These 11 are called as a fundamental duties. ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ని కూడా తప్పనిసరిగా అందరూ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి డ్యూటీస్ మన కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. 42nd అమెండ్మెంట్ లో, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకసారి కూడా అమెండ్ చేయడం జరిగింది. సో రెస్పెక్ట్ ఫ్లాగ్ అండ్ యాంథమ్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా కానీ మన ఫ్లాగ్ ని, ఇండియన్ ఫ్లాగ్ ని చూసినప్పుడు కానీ, అలాగే ఇండియన్ యొక్క మన జాతీయ గీతం జనగణ మన యాంథమ్ ని, నేషనల్ యాంథమ్ ని ఎప్పుడైతే ఎవరైనా పాడడం జరిగినా, ఎక్కడైనా వినడం జరిగినా, దానికి మనం నుంచోని స్టాండ్ చేసి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన ఫండమెంటల్ డ్యూటీ అన్నమాట. అలాగే ప్రొటెక్ట్ సోవర్నిటీ, నాట్ స్ప్రెడ్డింగ్ యాంటీ నేషనల్ ప్రొపగండా. మనకి నాట్ స్ప్రెడింగ్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ వేటిని కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు అనమాట. అలాంటివి మనకి కనుక తెలిసినా, మనకి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ, మనకి జస్ట్ ఐడియా వచ్చినా కూడా వాటిని ఎంతవరకైనా కానీ తగ్గించడం కోసం ప్రయత్నించాలి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్,
ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మనకి లాలో కూడా ఎన్విరాన్మెంటల్ లా అని డిఫరెంట్ గా వచ్చింది. ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ఫండమెంటల్ డ్యూటీ లాగా కాన్స్టిట్యూషన్ అనేది చెప్తుంది. దీన్ని తర్వాత ఇంటర్ప్రిట్ చేసి ఎన్విరాన్మెంటల్ లా ఇలాంటివన్నీ తర్వాత తర్వాత వచ్చినాయి అన్నమాట. మన యొక్క దేశాన్ని పారిశుద్ధ్యంగా కానీ మొత్తాన్ని మనం కాపాడుకోవడం అనేది మన బాధ్యత అని చెప్పేది ఈ ఫండమెంటల్ రైట్స్. దాంట్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. దానికోసమే మనకి చెట్లను నాటండి, మొక్కల్ని పెట్టండి అనేటువంటివి చెప్తా ఉంటారన్నమాట. సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ, నాట్ డిస్ట్రాయింగ్ బస్సెస్ ఇన్ ప్రొటెస్ట్. కొన్నిసార్లు మనకి బంద్లు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ప్రొటెస్ట్ చేసినప్పుడల్లా కొంతమంది పొలిటీషియన్స్ సైడ్ కానివ్వండి, లైక్ రౌడీ షీటర్స్ కానివ్వండి, కొన్ని కొన్ని చేస్తుంటారు. లైక్ ఏంటంటే ఆ గొడవల్లో పబ్లిక్ కి ఇబ్బంది కలిగేటటువంటి పనులు, యాక్టివిటీస్ అనేటువంటివి జరుగుతా ఉంటాయి. లైక్ బసెస్ ని తగలపెట్టడం అట్లాంటిది ఎగ్జాంపుల్ అన్నమాట. జస్ట్ ఐఎమ్ గివింగ్ ద ఎగ్జాంపుల్స్. దిస్ ఈస్ ఎ వెరీ స్మాల్ అండ్ ఈజీ సబ్జెక్ట్. యూ ఆల్ పీపుల్ మే నో, బట్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్. ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్, పేరెంట్స్ సెండింగ్ కిడ్స్ టు స్కూల్. ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ అనేది ఫండమెంటల్ రైట్. ఇవన్నీ మనకి ఇప్పుడు చాలా ఈజీగా సింపుల్ గా అనిపిస్తుంది. బట్ వీ నో సమ్ ఆఫ్ కేసెస్ చాలా చాలా చిన్న చిన్న పిల్లల్ని చాలా మంది కూడాను పనుల్లో పెట్టేసేసి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వకోకుండా ఉన్నటువంటి, అంటే లైక్ నాట్ అండ్ ఆర్ఫన్స్, నార్మల్ గా ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది పనులకు పంపించటం, మేబీ వాళ్ళ పరిస్థితుల ప్రభావం కావచ్చు, చుట్టుపక్కల ఉన్న యాక్టివిటీస్ వల్ల కావచ్చు, దేని వల్ల అయినా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ అనేటువంటిది స్టాప్ చేయడం జరుగుతుంది. దానికోసం అనేది ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ అనేది తర్వాత అమెండ్మెంట్ లో జాయిన్ చేయడం జరిగింది. List of fundamental duties. Article 51A duties: respect the constitution, flag, anthem, follow ideals of freedom struggle. Sorry, I think we already done these slides. It's again came. Sorry for that. Legal importance in fundamental duties. So, not directly enforceable, courts interpreted strengthening laws. Then ఇందాక మీకు I already explained about this. These all fundamental duties, we are not enforceable in courts. వీటిని directly we are not enforceable in courts, but it interprets. మనం ఆ ఫండమెంటల్ డ్యూటీని ఇంటర్ప్రిట్ చేస్తాం, దానితోటి కొన్ని స్ట్రెంథనింగ్ లాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ లా. అది కూడా మనం ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ ని ఇంటర్ప్రిట్ చేయగా వచ్చిన లాసే కదా, దానికి సంబంధించిన లాసే కదా. సో అలా ఒక టాపిక్ ని ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జెస్ లాస్ అన్ని ఫాలో అయిన తర్వాత కూడా వాళ్ళకి క్రిటికల్ గా ఉన్నప్పుడు మనకి ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా పెద్ద టాపిక్. మెయిన్లీ దానిపైన కూడా చాలా జడ్జిమెంట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కూడా మనకి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్, సుప్రీం కోర్ట్ ఇన్ ఎయిమ్స్ స్టూడెంట్ యూనియన్ కేస్. ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ ఇచ్చాను. ఫండమెంటల్ డ్యూటీస్ కెన్ బి యూజ్డ్ టు ఇంటర్ప్రిట్ లాస్. సుప్రీం కోర్టు ఎయిమ్స్ స్టూడెంట్స్ యూనియన్ కేస్ 2002లో ఇలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ని యూజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి ఆ కేసు అనేటువంటిది ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. బ్యాన్ ఆన్ ప్లాస్టిక్, ఫైర్ క్రాకర్స్ లింక్డ్ టు డ్యూటీ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది మరి ఫండమెంటల్ డ్యూటీలో కూడా ఉన్నది కాబట్టి బ్యాన్ ఆన్ ప్లాస్టిక్, ఫైర్ క్రాకర్స్ అనేటువంటివి మనం ఇప్పటికి కూడా నౌ వీఆర్ ఫాలోయింగ్, రైట్? సమ్ ఆఫ్ పీపుల్ విల్ ఫాలో అండ్ సమ్ ఆఫ్ పీపుల్ విల్ నాట్ ఫాలో, బట్ దట్ ఈస్ ద రూల్ అండ్ ఫండమెంటల్ డ్యూటీ ఆల్సో. So shall we go to next slide? Directive principles of state policy. I think I hope all people understand about the fundamental duties, because that 11 duties we have, that mostly depends on the people, means all will follow or not. I will not, I mean, I am not sure about that, but we must need to follow that all fundamental duties. And in law side, we are not enforceable that fundamental duties in directly court, but we interpret the fundamental duties and will make new laws. And some of cases we take the fundamental duties as a inspiration, and we will give the judgments also. So next topic, we are going to directive principles of state policy.
This is also little bit of important topic in constitution, but mostly we are not using this topic in legal side. This will help to government people, means like a state government or central government. We are guiding to state government to follow these rules like that. Our constitution gives some of rule book type. So articles 36 to 51, part 4, inspired from Irish constitution. మీరందరూ కూడా now I think you all people going to write the ABE 20 exam, right? So in that exams, constitution topic will covers 10 marks. Mostly 10 marks questions you will get from the constitution. ఆ 10 marks questions లో some of questions will ask లైక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ గా తీసుకున్నారు, ఇరిస్ కాన్స్టిట్యూషన్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా వస్తాయి అనమాట. సో మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, వేటిని ఇన్స్పైర్ చేసి మన కాన్స్టిట్యూషన్ బుక్ రాసేటప్పుడు చాలా కంట్రీస్ తిరిగి వాటిల్లో వాళ్ళకి నచ్చినవి చాలా మంచివి అనిపించినవి తీసుకొచ్చి యాడ్ చేయడం అనేది జరిగింది. అలాగే దిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇరిష్ కాన్స్టిట్యూషన్. ఇరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇన్స్పైర్ చేసుకున్నాం అనమాట. అండ్ ఎయిమ్ వచ్చేసి గైడ్ గవర్నమెంట్ టు మేక్ వెల్ఫేర్ లాస్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ని గైడ్ చేయడం కోసం వెల్ఫేర్ లాస్ ని మేక్ చేయడం కోసం ఇది ఒక ఎయిమ్ గా పెట్టుకొని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మేక్ చేయడం జరిగింది. నాట్ ఎన్ఫోర్సిబుల్ ఇన్ కోర్ట్స్ బట్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్. I already told about this. Not enforceable in courts. These directive principles of state policy topic mostly not important for legal field people, but mostly they will ask like from which constitution you are inspired this directive principles of state policy, and which articles will cover in constitution, and which part will cover directive principles of state policy. This type of questions only mostly you know. But why I am going to explain this topic means some of times in practice time we are facing a lot of cases. Like some cases we will not take only law and acts, bare acts, and some of minor acts we will not refer. Sometimes we need to take interpretation. We need to do the sum of interpretation to explain the case and situations also. So at that time we need to know our constitution thoroughly. Then we will use our fundamental duties or directive principles. This one also we can use, but not directly enforceable to not directly enforceable in courts. Please mind it that point. But we will use for interpretation process. Not enforceable in courts, but fundamental in governance. Mostly ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది గవర్నమెంట్ ని గైడ్ చేయడం కోసం రాసినటువంటి ఒక టాపిక్. టైప్స్ ఆఫ్ డిపిఎస్పి. సోషలిస్టికల్ ప్రిన్సిపల్స్. సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. ఆర్టికల్ 38, 39, 41. Gandhian principles. Village panchayats, cottage industries. Article 40 and 43. Liberal intellectual principles. Uniform civil code. Environment, international peace. Article 44, 48A, 51. ఐ థింక్ మనకి ఇవన్నీ కూడా తెలిసినవే. సోషలిస్టికల్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి తెలిసినవే. కాకపోతే లాట్ ఆఫ్ టైమ్స్ వి లిజన్ దిస్ వర్డ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది మనం చాలా సార్లు విని ఉంటాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లై చేశారు, సో మనం ఇది చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా టైమ్స్ పోలీస్ లాంగ్వేజ్ లో కానీ లా టర్మ్స్ లో కానీ మనం వింటా ఉంటాం అనమాట. సో ఇలాంటివన్నీ కూడా డిపిఎస్పి లో స్టేట్ గవర్నమెంట్ ని గైడ్ చేసే దాంట్లో ఉంటాయి అన్నమాట. Examples of DPSP in law. Article 39A, Free Legal Aid. Legal Services Authority Act 1987. డిపిఎస్పి లో ఇక్కడ మనకి ఏం చెప్పామంటే డిపిఎస్పి అనేది కోర్టులో ఎన్ఫోర్స్ చేయడానికి ఉండదు, కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ సమ్ టైమ్స్ ఒక గైడెన్స్ అనేది ఇస్తుంది. మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది కావాలి అనేటువంటిది ఆర్టికల్ 39A లో ఉంది. దాని నుంచి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 అనేది రావడం జరిగింది. అలాగే ఆర్టికల్ 40 విలేజ్ పంచాయత్స్. 73rd amendment Panchayati Raj. Panchayati Raj, we already know about this also. In I think you all people will finish
last final semester exams. So you all know Panchayati Raj, this acts, I mean, like normally in villages, how we'll use the panchayats, you all may know, I think. This one also, it will come from this DPSP only. Article 47, prohibition of liquor nutrition. మిడ్ డే మీల్ స్కీమ్ యాక్చువల్లీ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ అనేది కానీ న్యూట్రిషన్ కిడ్స్ కి ఇవ్వాలి కంపల్సరీగా అనేది ఒక ఆర్టికల్ 47 లో డిపిఎస్పి లో మనం గైడ్ చేయడం అనేది జరిగింది. దాని నుంచే మనం మిడ్ డే మీల్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ అనేది కొన్ని చోట్ల మిడ్ డే మీల్స్ ని స్కీమ్స్ ని పెట్టడం అనేది జరిగింది. స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ వీటిని తీసుకొని ఎగ్జాంపుల్ గా ఒక గైడెన్స్ తీసుకొని కొన్ని స్కీమ్స్ కానీ కొన్ని యాక్ట్స్ కానీ మేక్ చేయడం జరుగుతుంది అనమాట. ఆర్టికల్ 48A ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఐ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ దిస్ ఆల్సో. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది కూడా ఇందులో నుంచి డిపిఎస్పి నుంచి తీసుకొని చేయడం జరిగింది. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ డిబేటెడ్. యాక్చువల్లీ ఇది ఇంకా కొంచెం డిబేట్ లో ఉంది. సో సారీ, ఎవరు ఆన్ లో ఉన్నారు, మైక్ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. రిలేషన్ ఆఫ్ డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్. డిపిఎస్పి కి ఫండమెంటల్ రైట్స్ కి రిలేషన్ ఏముంది అని చూస్తే నథింగ్ రిలేషన్, అంటే నాట్ మచ్ రిలేషన్ వీ విల్ సే. బట్ డిపిఎస్పి అంటే గోల్స్ అన్నమాట. కొన్ని గోల్స్ ఏం చేయాలి మనం ఒక సమాజానికి, లైక్ పీపుల్ వాట్ దే నీడెడ్, సో అలాంటివి మనం ప్రొవైడ్ చేయాలి అని స్టేట్ గవర్నమెంట్ కి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కి డిపిఎస్పి విల్ గైడ్ సమ్ స్కీమ్స్ పెట్టండి, యాక్ట్స్ పెట్టండి అనే ఒక గైడెన్స్ ని ఇస్తుంది. అలాగే ఎఫ్ఆర్ మీన్స్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక మీనింగ్, అంటే మనకు కరెక్ట్ గా ఖచ్చితంగా కావాలి అనేటువంటి కొన్నింటికి ఫండమెంటల్ రైట్స్ చెక్ చేశారు. కోర్ట్స్ బ్యాలెన్స్ బోత్, రెండింటిని బ్యాలెన్స్ చేస్తాయి. అంటే నేను డిపిఎస్పిని డైరెక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తుందని చెప్పట్లేదు, దే ఆర్ బ్యాలెన్సింగ్ ఓన్లీ. ఎగ్జాంపుల్, రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A కేమ్ ఫ్రమ్ డిపిఎస్పి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది తర్వాత మనకి ఫండమెంటల్ రైట్ లో అమెండ్మెంట్ లో చేర్చడం జరిగింది, కానీ అంతకు ముందే అది డిపిఎస్పి లో ఉంది. ఐ మీన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 41 అండ్ 45 లో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉండడం వల్ల, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కూడా, దానికి మీనింగ్ ఉంది, దీనికి మీనింగ్ ఉంది. అది ఫండమెంటల్ రైట్ ప్లస్ డిపిఎస్పి కూడా దాన్ని ప్రమోట్ చేసింది. వ్రిట్స్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వెరీ గుడ్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, వ్రిట్స్. In our law practice, we are mostly using this writs in so and so many times. Writs is really, I'm saying this topic is very, 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 very important. Please all observe once. Very easy topic and but very, very important topic also. Writs article 32 and 226 will cover about this writs topic. Writs. What is writs? Writs means legal remedies issued by Supreme Court, Article 32, and High Court, Article 226. Writs అనేవి ఏంటి అంటే ఒక లీగల్ రెమెడీస్ అన్నమాట. ఆ లీగల్ రెమెడీస్ సుప్రీం కోర్ట్ లో మనం కనుక వేసుకొని తెచ్చుకోవాలి అనుకుంటే ఆర్టికల్ 32 ని యూజ్ చేస్తాం, అండ్ హైకోర్ట్ లో అయితే ఆర్టికల్ 226 ని యూజ్ చేస్తాం. అలాగే ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎన్జ్యూర్ రూల్ ఆఫ్ లా. మన ఫండమెంటల్ రైట్స్, we want to protect our fundamental rights, then we are taking help of writ petition. You all may know, I think nowadays a lot of law movies will come in Telugu, Tamil, Hindi, and I think in all languages nowadays this is the trending topic. They all mostly using writs. So you all may know some of writs, I don't know, but I am just going to explain you. ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎన్జ్యూర్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ని కాపాడుతా అలాగే ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆయుధమే రిట్ అనేది. కాల్డ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దిస్ ఇస్ ద హార్ట్ చెప్పొచ్చు. ఐఎమ్ సేయింగ్ నా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ మొత్తంలో లా స్టూడెంట్స్ కి ఎక్కువగా యూజ్ అయ్యేటటువంటి టాపిక్ ఈజ్ ద రిట్స్ అన్నమాట. మీరు రేపొద్దున
ఈ ఎగ్జామ్ క్లియర్ చేసి ఏబీ క్లియర్ చేసి ప్రాక్టీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువగా మనకి పనికొచ్చేటటువంటి టాపిక్, మనకి ఎక్కువగా యూజ్ అయ్యేటటువంటి టాపిక్ ఏంటది అంటే రిట్స్. అలా అని టాపిక్స్ మిగతా టాపిక్స్ అన్ని ఇంపార్టెంట్ కాదా అంటే అలా కాదు, అన్ని ఇంపార్టెంటే. బట్ కాకపోతే ఎక్కువగా మనకి పనికొచ్చే టాపిక్, ఎక్కువగా యూజ్ చేసే టాపిక్ రిట్ అన్నమాట. టైప్స్ ఆఫ్ రిట్స్. రిట్ అంటే ఏంటో చూసాం కదా. ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్, we want to protect the fundamental rights, then we are using the writ petitions. So types of writs, what types of writs we have? Mainly 5 types of writs we have. 5 types of writs we have. So what is that? Habeas corpus, ప్రొడ్యూస్ ద బాడీ. ఈ ఈ ఈ ఇది పాయింట్ మీద మనకి ఒక మూవీ ఉంది, ఐ థింక్ జై భీమ్. జై భీమ్ మూవీ మనం అందరం చూసుంటాం. సో ఇన్ దట్ మూవీ, జై భీమ్ మూవీ, దే ఆర్ యూజింగ్ హెబియస్ కార్పస్ పిటిషన్ టు రన్నింగ్ ద ఆల్ మూవీ. ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద హెబియస్ కార్పస్ పిటిషన్ ఓన్లీ. ప్రొడ్యూస్ ద బాడీ, ఒక రిలీజ్ అన్లాఫుల్ డిటర్మెంట్ అంటే మామూలుగా ఎవరినైనా కానీ అన్లాఫుల్ గా ఎటువంటి పర్సన్ అయినా మనం కస్టడీలోకి తీసుకున్నా, ఏదైనా చేసినా, ఆ ప్రొడ్యూస్ ద బాడీ అనేటువంటి దాన్ని మనకి ప్రొడ్యూస్ చెయ్యాలి కంపల్సరీగా అనేటువంటిదే ఈ రిట్ అన్నమాట. హెబియస్ కార్పస్. మ్యాండమస్, వి కమాండ్. మ్యాండమస్, వి కమాండ్ ఆర్డర్ గవర్నమెంట్ అథారిటీ టు పర్ఫార్మ్ డ్యూటీ. గవర్నమెంట్ యొక్క అథారిటీ డ్యూటీని పర్ఫార్మ్ చేయనప్పుడు మనం మ్యాండమస్ పిటిషన్ ని వేసుకోవచ్చు. అలాగే ప్రొహిబిషన్, ప్రివెంట్స్ లోవర్ కోర్ట్స్ ఫ్రమ్ యాక్టింగ్ బియాండ్ ఇట్స్ పవర్. ప్రొహిబిషన్ ప్రివెంట్స్ లోవర్ కోర్ట్ ఫ్రమ్ యాక్టింగ్ బియాండ్ ఇట్స్ పవర్. లోవర్ కోర్ట్ కనుక తన పవర్ కి మించి బియాండ్ చేస్తే ఒక యాక్ట్ ని, అంటే యాక్టింగ్ మీన్స్ తన పర్ఫార్మ్ ఏదైనా పర్ఫార్మ్ చేస్తే తన లిమిట్స్ కి మించి, తన పవర్ కి మించి, అప్పుడు ప్రివెంట్స్ చేస్తుంది అనమాట హైయర్ కోర్ట్ వచ్చేసి. అలాగే సెర్చరీ హైయర్ కోర్ట్ క్వాషెస్ ఆర్డర్ ఆఫ్ లోవర్ కోర్ట్. హైయర్ కోర్ట్ కి క్వాష్ చేసే పవర్ ఉంది లోవర్ కోర్ట్ యొక్క ఆర్డర్ ని, దాన్ని సెర్చరీ రిట్ అని పిటిషన్ అనేసి అంటారు అనమాట. కోవారెంటో, by what authority? Challenging illegal occupation of office. ఇల్లీగల్ గా కనుక ఒకరు లైక్ ఆక్యుపేషన్ ఆఫ్ ఆఫీస్ లో ఒక జాబ్ కానివ్వండి, మీన్ ఇల్లీగల్ ఆక్యుపెన్సీ అంటే ఏంటంటే లైక్ మనం వెళ్ళేసేసి ఏదో హౌస్ నో లేదా ఆఫీస్ నో మొత్తం స్వాధీనపరుచుకున్నాం అని కాదు. లైక్ అలా కూడా అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే కొన్ని జాబ్స్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, అయినా కానీ వాళ్ళకి ఆ జాబ్ వచ్చింది. అలాంటి టైంలో మనం కోవారెంట్ వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. బై వాట్ అథారిటీ, ఈ అథారిటీకి ఇది లేదని మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఛాలెంజింగ్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఆఫ్ ఆఫీస్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిట్స్. హెబియస్ కార్పస్, ఇందిరా గాంధీస్ ఎమర్జెన్సీ. ఇది ఏడిఎం జబల్పూర్ కేస్ 1976 లో. ఐఎమ్ జస్ట్ గివింగ్ ద సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కేస్ లాస్ ఆర్ నార్మల్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ రిట్స్. హెబియస్ కార్పస్, ఇందిరా గాంధీస్ ఎమర్జెన్సీ కేస్, ఏడిఎం జబల్పూర్ కేస్ 1976 లో జరిగింది. అండ్ మ్యాండమస్, కోర్ట్ ఆర్డరింగ్ మున్సిపాలిటీ టు క్లీన్ గార్బేజ్. Mandamus petition లో sometimes so many letters we are writing to collectors or municipal officers. ఏంటంటే like in our area too much of garbage was just there. I mean municipality people will not come and not cleaning properly. Too much of garbage was there. Our roads was not good. Like that type of complaints we are writing, right? So like that only in mandamus petition, court ordering municipality to clean garbage. This is the example, not for only municipality. We are not using. I'm going to say that I think you all people catch my point. మ్యాండమస్ అనేది ఒక రిట్ పిటిషన్, చాలా పవర్ఫుల్ రిట్ పిటిషన్. ఏంటంటే సమ్ ఆఫ్ అథారిటీస్ వాటి పర్ఫార్మెన్స్ సరిగ్గా లేనప్పుడు వాటిని సరిగ్గా పర్ఫార్మ్ చేయండి, యూ నీడ్ టు డూ యువర్ డ్యూటీ అని చెప్పేదే మ్యాండమస్. ప్రొహిబిషన్, High Court stopping a district court from hearing a case it cannot. Prohibition, High Court stopping a district court from hearing a case it cannot. I already told about these two. We know the hierarchy of our courts. We know Supreme Court is the largest and Supreme Court. So High Court, and after that district courts and lower courts, tribunal courts, everything. So this hierarchy we will follow every time. So but that means all courts are very important.
ఓన్లీ సుప్రీం కోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్, హైకోర్టు తక్కువ అట్లా ఏం కాదు. ఇక్కడ ఏంటంటే హైరార్చీ అనేది మనం ఫాలో అవుతాం. వీఆర్ ఫాలోయింగ్ వన్ ఆఫ్ టైప్ ఆఫ్ హైరార్చీ ఇన్ కోర్ట్స్. సో దట్ హైరార్చీ we will follow. For example, I am saying what is the prohibition writ? High court stopping a district court from hearing a case it cannot. Some of times district court చేయలేని పని దాని ఇది ఎక్కువగా ఉన్న పనిని కనుక చేస్తుంటే హైకోర్టు స్టాప్ చేసేస్తుంది అనమాట. ఇమీడియట్ గా చేసే పవర్స్ అనేవి హైకోర్టుకు ఉన్నాయి. హైకోర్టులో నుంచి మనం స్టాప్ చేయించవచ్చు అనేది ప్రొహిబిషన్. సెర్చురీ సుప్రీం కోర్ట్ క్వాషింగ్ అండ్ ఇన్వాలిడ్ ఆర్డర్ ఆఫ్ ట్రిబ్యునల్స్. క్వాష్ పిటిషన్స్ అని చాలా టైమ్స్ మనం వింటూ ఉంటాము లీగల్ ఫీల్డ్ లో. సో ఈ స్క్వాష్ పిటిషన్స్ ని వీటిని వేసేటప్పుడు మనం యూజ్ చేస్తాము సెర్చురీ అనే దాన్ని. సుప్రీం కోర్ట్ స్క్వాషింగ్ అండ్ ఇండివిజువల్ ఆర్డర్ ఆఫ్ ట్రిబ్యునల్. కో వారెంటో ఛాలెంజ్ అపాయింట్మెంట్ ఆఫ్ పర్సన్ నాట్ క్వాలిఫైడ్ యాజ్ వైస్ చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ. కోవారెంటీలో ఇందాక చెప్పాను కదా, ఇల్లీగల్ ఆక్యుపేషన్ అనేది ఆఫీసెస్ లో కానీ ఏదైనా సంస్థల్లో కానీ ఏదైనా గవర్నమెంట్ వాటిల్లో కానీ జరిగితే ఛాలెంజ్ చేయడానికి ఉండేటటువంటి ఒక పిటిషన్ వేసుకోవడానికి మనకు ఉండేటటువంటి ఒక హక్కు, ఒక writ అనేది కో వారెంట్. ఛాలెంజ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ నాట్ క్వాలిఫైడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్సిటీ. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ దిస్ సైడ్ వన్స్. మేడం మీ రిట్స్ మొత్తం హైకోర్టులోనే కదా మేడం వేసేది? హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. High Court and Supreme Court. I already told, right? 32, Article 32. Also Supreme Court also మనం వేసుకోవచ్చు, రెండిట్లో వేసుకోవచ్చు అండి. Yeah, I already told about this. One more examples I think normally I'm giving types of writs. Habeas corpus, release a person held illegally. Example, if police arrest without reason. ఒక పోలీస్ కనుక వితౌట్ రీజన్ తో అరెస్ట్ చేస్తే రిలీజ్ ఏ పర్సన్ హెల్డ్ ఇల్లీగల్లీ మీరు అరెస్ట్ చేశారు కాబట్టి తను రిలీజ్ చేయండి అని హెబియస్ కార్పస్ పిటిషన్ ని మనం ఫైల్ చేసుకోవచ్చు. అలాగే మ్యాండమస్, ఆర్డర్ గవర్నమెంట్ టు డూ డ్యూటీ. I already told that, right? Court orders authority to give license. Sometimes ration card, we applied for ration card, we are eligible for that. We have that all rights to get that ration card. But sometimes that officers will not respond to us. Means we all are like a normal people type. Some people will treat like that. At that time, we have a very powerful weapon. That is the writ, mandamus. Order government to do duty, because we all know our constitution first rule అది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడింది కదా మన గవర్నమెంట్ అనేది కూడా. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, డెమోక్రసీ. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రూల్. సో వీఆర్ that's why yes that's why we all know that, right? Sorry. That's why we all have that right. So sometimes the officers will not respond to us. At that time we can file that writ, mandamus, order government. We are ordering the government to do your duty. Example, court orders authority to give license. And ఇందాక చెప్పాను మున్సిపాలిటీ ఇట్లాంటివి కూడాను, లైక్ సమ్ ఆఫ్ చాలా ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ గా వీఆర్ టేకింగ్ దిస్ టు ప్రొహిబిషన్. స్టాప్ లోవర్ కోర్ట్ ఫ్రమ్ ఓవర్ స్టెప్పింగ్. సమ్ టైమ్స్ లోవర్ కోర్ట్స్ ఓవర్ స్టెప్ అంటే లైక్ చాలా టైమ్స్ వాటి యొక్క లిమిట్స్ దాటేసి ఏదైనా చేయడానికి ట్రై చేసినప్పుడు అట్లాంటి టైంలో ఇఫ్ ఏ లోవర్ కోర్ట్ టేక్స్ కేస్ ఇట్ హ్యాస్ నో పవర్ ఓవర్ అవుతున్నప్పుడు స్టాప్ చేసేటటువంటి ఒక writ ప్రొహిబిషన్. Statutory, High Court cancels wrong orders of lower court. Sometimes small courts give wrong orders. Not in small courts, sometimes high courts also, and again we can appeal for that also. But normally, for in example, in small courts we are getting some wrong orders. At that time we can file such statutory petition to cancel that order. ఎగ్జాంపుల్, హైకోర్ట్ క్యాన్సిల్స్ ఇల్లీగల్ ఆర్డర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కనుక ఏదైనా లీగల్ గా కాకపోతేనే చేస్తుంది, అందులో చేసేస్తుంది అనడానికి లేదు. ఇన్ ఎనీ రిట్స్ దానికి సంబంధించిందంతా మనం క్లియర్ గా మెన్షన్ చేయగలిగి దాన్ని ప్రూవ్ చేయగలిగి వీ హ్యావ్ దట్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ ని వాటిని అవి ఇబ్బంది పెడుతుంది, దానికి ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని కనుక మనం వీ నీడ్ టు ప్రూవ్ ఫండమెంటల్
రైట్స్ వాజ్ డామేజింగ్ దేర్ అని మనం ప్రూవ్ చేయగలగాలన్నమాట. అలాంటి టైంలో మాత్రమే ఈ రిట్స్ పనికొస్తాయి. ఇవి ఎంత పవర్ఫుల్ వెపన్స్ వాటిని ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేసే విధానం కూడా మనకి ఖచ్చితంగా తెలియాలన్నమాట. అండ్ కోఆరెంటో చెక్స్ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ హోల్డింగ్ ఏ పోస్ట్ ఇల్లీగల్లీ legally. Checks if a person is holding a post legally. Coarento ఏంటంటే example, if someone becomes judge without qualification. Now we all know, I think so many people are practicing for JCJ exams, and some of now recently Supreme Court give the judgment for that. 3 years practice is compulsory, but some people maybe sometimes in side way, or we don't know, it will not happen, but it sometimes it happens. They don't have like proper qualification, but they got the job at that time. uh, like if someone becomes judge without qualification, అట్లాంటి టైంలో మనం కోఆరెంటో, then we can file the writ petition, like what writ? Coarento writ we can file, and tell that government to this person is not suitable person, illegally occupied this position, like that we can file this writ. I hope you all understand very well importance of writs. Example means all examples I explained, like for every writ I explained. I think all people understand well. Now we are going to importance of writs. Mostly, completely protects citizens' liberty, keeps government accountable, ensures no misuse of power, strengthens judicial review and democracy. These four are very, very fundamental for writs. Writ ante enti ante, what is writ means? This is writ. Protects citizens' liberty, కీప్స్ గవర్నమెంట్ అకౌంటబుల్, కరెక్ట్ గా మీ పని మీరు చెయ్యాలి అని గవర్నమెంట్ కి చెప్పడం, సిటిజన్స్ యొక్క లిబర్టీని కాపాడడం, అలాగే ఎన్జ్యూస్ నో మిస్యూజ్ ఆఫ్ పవర్, ఖచ్చితంగా పవర్ ని మిస్యూజ్ చేయకుండా ఉండటం. నో మిస్యూజ్ ఆఫ్ పవర్, ఎన్జ్యూస్ నో మిస్యూజ్ ఆఫ్ పవర్. స్ట్రెంథెన్స్ జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ గా కూడా ఏదైనా తప్పు జరిగినా అప్పుడు కూడా మనం రివ్యూ చేయడానికి. అండ్ డెమోక్రసీ, వీ నీడ్ టు రెస్పెక్ట్ అండ్ వీ నీడ్ టు సేవ్ అవర్ డెమోక్రసీ. This is the main purpose of writs. We are following these four. So, memory map, I am just giving the flow diagram. Indian Constitution, fundamental duties, Article 51A, citizens' responsibility. What is fundamental rights means? Citizens' responsibility is fundamental duties. Article 51A covers that topic. DPSP, Article 36 to 51, states responsibility. States ఏం చేయాలి అనే దాన్ని DPSP Article 36 to 51 will explain. Writs, Article 32 and 226, judicial remedies. I already told, right? Supreme Court 32 and 226 is a High Court. When we are going to file in High Court, we are supporting our Article 226. And when we are going to file in Supreme Court, then 32. Article 32 we will go to take. So finally, conclusion was that Constitution means rights plus duties plus directive principles plus remedies. ఈ వీటన్నింటిని కలిపి మిక్స్ చేస్తే వచ్చేది కాన్స్టిట్యూషన్. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ టాపిక్ అండ్ పవర్ఫుల్ సబ్జెక్ట్. ఇట్ విల్ గైడ్ అలా ఆల్ ఓవర్ ఇండియా మనం గైడ్ చేసేటటువంటి ఒక పవర్ఫుల్ లా బుక్ అనేది కాన్స్టిట్యూషన్. సో వీ నీడ్ టు గివ్ వెరీ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ విల్ యూజ్ వెరీ పవర్ఫుల్ the Constitution. Balance between citizens' responsibility, states' welfare rule, and judicial protection. Ensures justice, liberty, equality, and fraternity. This is the conclusion I am going to say. I hope this session was helpful to everyone. If you have any doubt, please let us know. I will clarify. Thank you. మేడం ఈ పీపీటీ షేర్ చేయండి మేడం. Yeah, I will share after some time. Maybe I need to take once. I will check once again that PPT and I will share it with you people. ఓకే థ్యాంక్ యూ. Okay. క్లియర్ మేడం, క్లియర్ గా ఉంది. I hope yeah, everybody is clear about these topics, right? Yes, ma'am. మేడం ఎస్ మేడం. Clear, ma'am.
Yeah, Clear, if madam. anybody have any doubts, please let me know. I'm sorry for that. I mostly used in Telugu language also because today's session I'm taking very suddenly and I prepared in Telugu only. So sorry, maybe next time we'll use English mostly. లేదు Uh, మేడం, బాగా చెప్పారు మేడం తెలుగులో. Well, if possible, take it in Telugu only, ma'am. Most of the students are from Telugu medium. yes, yes. Actually, for that the reason previously also నేను ఇంతకు ముందు కూడా ఆ రీజన్ తోటే తెలుగులోనే ప్రిపేర్ అయ్యాను, అలాగే తెలుగులోనే చెప్పాను. యాక్చువల్లీ మై మదర్ టంగ్ ఆల్సో తెలుగు, రైట్? సో ఐ నో అండ్ యాక్చువల్లీ ఎవ్రీబడి మోర్ అండర్స్టాండ్ ఇన్ మదర్ టంగ్. యాక్చువల్లీ మదర్ టంగ్ లో మనం కనుక చెప్పుకుంటే ఈజీగా మైండ్ కి ఎక్కేస్తుంది, మళ్ళీ మనం రివిజన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నాకు తెలిసి. అందుకోసం అనేసి నేను తెలుగు లాంగ్వేజ్ లోనే క్లాసెస్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. But some of people are there, I think, in Ma'am. another state లేదు మేడం, people was ఇంగ్లీష్ there. లోనే Yes, చెప్పండి. ma'am. It is English. English is మేడం ఇంగ్లీష్ లోనే preferable, ma'am. చెప్పండి మేడం. ఫ్యూచర్ లో మేడం ఎలాగో సోషల్ వాళ్ళకి జర తెలుగులో చెప్తే బాగా అదైపోతుంది మేడం. Yeah, that word actually we will explain in Telugu and English. I think this session is okay, right? In Telugu and English, both I explained. Yeah, But little little Telugu we can understand it, ma'am. Yeah, that is fine. Then we will use Telugu and English, these two sessions. And slowly I am also starting YouTube channel. I will share that link to you people. Maybe it will helpful to you people. 70% ఉంటారు మేడం. ఏంటండి? 70% తెలుగు వాళ్ళు తెలుగు. ఓకే, యా దట్స్ వై నేను అందుకే తెలుగులోనూ చెప్తాను, అలాగే ఇంగ్లీష్ లోనూ చెప్పడానికి ట్రై చేస్తాను. బోత్ ఐ థింక్ యాక్చువల్లీ ఆల్ స్లైడ్స్ వాజ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, బట్ డీప్ మీనింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ ఎగ్జాంపుల్స్ మోస్ట్లీ ఐ మీన్ లైక్ more clearly I'm explaining in Telugu. That's it. Not more than I'm using Telugu language because the last subject was in English. But that understanding, that meaning we are going to learn in Telugu. That was only my vision. Because normally everybody ఎవరైనా కానీ మనం ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఏదైతే ఉందో ఆ భాషలో కనుక మనం విన్నట్లయితే టాపిక్ ని ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతాం. అదొక్కటే నా పాయింట్ అంతే. అండ్ ఎనీవే ఈ వాట్ సారీ Correct, madam. Again. Okay, yeah, okay. Sure. Sorry for English people, means like other state people. Mostly I talk in Telugu. Can you please let me know if you have any doubts? I will clarify in English. Anybody have any doubts? నో మేడం, ఏం మేడం. నో మేడం, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. Okay, thank you so much. Thank you, madam. Okay, yeah, okay. Then today we will stop our session. ఇక్కడతో ఆపుదాం. తర్వాత వచ్చేసి పిఐఎల్ అనేది కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ డోంట్ నో నెక్స్ట్ సెషన్ హూ విల్ టేక్. మేబీ సార్ విల్ టేక్ ఆర్ మీ ఆర్ సంబడి. ఐ డోంట్ నో అబౌట్ దట్. మేబీ సార్ విల్ టెల్ యూ పీపుల్. And one more thing was that all the best everyone. And constitution lo meeru you all people are going to write the AB 20 exam, so please concentrated on bare acts. బేర్ యాక్ట్ ని ఓపెన్ చేయండి, యూస్ చేయండి. ప్లీజ్ ఓపెన్ యువర్ బేర్ యాక్ట్స్ అండ్ చెక్ ఇట్ వాట్ ఈస్ దట్. బికాస్ ఇన్ లా కాలేజెస్ ఐ నో మీన్స్ ఐఎమ్ ఆల్సో నాట్ ఓపెనింగ్ ద బేర్ యాక్ట్స్ ఇన్ లా స్టూడెంట్ వెన్ ఐఎమ్ యాజ్ ఎన్ స్టూడెంట్ ఎట్ దట్ time. But nowadays in practice also it is very useful to use the bare acts. Nowadays we are not opening that books much because we have so many tools, I know. But this exam is open book exam, so you all people open all bare acts and just familiar with that. That's it I am saying. And concept based questions also so many they are asking, so concentrated on that. Previous year question papers, open your previous year question papers and practice it. I think mostly 10 or 20 questions at least question papers you need to learn. So many people are saying that is very very easy exam. That is very easy exam, but as usual that is tough also for some people. So please concentrate. I hope you all will come to court soon as an advocate. థ్యాంక్ యూ Okay, మేడం. okay, సో thank you. మచ్ మేడం. Okay, I'm going to start the YouTube channel. I will share you link. Please all subscribe and share. Thank you. Sure, ma'am. Okay, shall we stop the session? Yes, ma'am.
థ్యాంక్ యూ Okay. Thank you. Hello, Vasanti, are you there? క్లాస్ అయిపోయింది సార్ Huh? క్లాస్ అయిపోయింది సార్ Class అయిపోయిందా? Okay, so I'll try to get that presentation later. Okay, Okay. next week 2 classes చేద్దాం మనం, ఓకేనా? డేట్స్ ముందే చెప్పండి సార్ కొంచెం. నేను చెప్తాను, థర్స్డే సాటర్డే ఉంటుంది మోస్ట్లీ. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. ఓకే, బై. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. Thank you, sir. యా, బై.